హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ గ్రేట్. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు. సో టైం అస్సలు కుదురుతుంది నాకు. ప్రతిరోజు షూట్ అవుతుంది, నాకు షూట్సే ఉంటున్నాయి ప్రతిసారి షూట్స్ లేదా ఎడిటింగ్ వాటికి వీటికి టైం సరిపోతుంది. సో ఈరోజు నుంచి వ్లాగ్స్ తిని ట్రై చేస్తా. సో నా డైలీ రొటీన్ ఏం చేస్తున్నానో అదే నేను పోస్ట్ చేసుకోవచ్చు కదా. మార్నింగ్ ఒక డెలివరీ ఉండే, సో ఫర్ డెలివరీ ఉండే. సో అది మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ 3 o'clock ఉండే డెలివరీ. సో 3 to 5 ఆన్డే ఉండే. మళ్ళీ అక్కడ నుంచి పోర్షే షోరూమ్ నుంచి కాల్ వచ్చింది, వీ హ్యావ్ 2 డెలివరీస్, మళ్ళీ వీడియో కావాలంటే మళ్ళీ ఈడికి వచ్చిన. సో ఈడికి వచ్చేసరికి సీన్ ఏంటంటే కారు తీసుకొని ఓనర్ రాలేడు అనమాట, డ్రైవర్ని పంపించలేట. సో మళ్ళీ అతన్ని రిటర్న్ పంపించేసి రేపు ఇచ్చేస్తాం కార్ మేము ఇంటికి వచ్చి. సో వీ డోంట్ వాంట్ గివ్ టు డ్రైవర్ లైక్ అంటే, సో దే వాంట్ గివ్ టు ఏ కస్టమర్ లైక్ ద ఓనర్స్, అదనమాట. సో రేపు వచ్చి ఇస్తారట. సో మేమైతే నార్మల్గా ఇప్పుడు డెలివరీ వీడియో తీసుకుంటాము. సో ఆ వీడియో ఇచ్చేసి, సో ఆ డెలివరీ వీడియో మేము సపరేట్గా మేము షోరూంలో తీసుకుంటున్నాము. సో అదొకటి తీసుకొని వాళ్ళు కస్టమర్కి సో అదొకటి తీసుకొని కస్టమర్స్కి రేపు కార్ ఇచ్చేస్తారు పోతే. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూస్తారా, 8 o'clock అవుతుంది. 8 o'clock ఇప్పుడు షూట్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి 11 o'clock ఉంది. 11 o'clock నైట్లో డెలివరీ అట. ఏం చెప్పాలి చూడండి, కస్టమర్స్కి ఏ టైంకి డెలివరీ తీసుకుంటారో చూడండి. ఇక అసలు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, కారు తీసుకోనికి ఓనర్స్ రావట్లేరు, డ్రైవర్లని పిఐని వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నాను. నేనైతే పిచ్చాను అయిపోతున్నా, అసలు ఏందిరా రాయడే అని ఏం చెప్పాలి. అన్ని కోట్ల కారు చూసి షాక్ అయిపోతుంది తెలుసా అసలు. అదొకటి కార్, ఏ కారు చూపిస్తా చూడండి. ఆడ బయట ఇది ఇంత స్లోగా పోతుంది, చూపిస్తాను చూడండి. ఆడుంది కదా, ఆ కార్ అది, ఆ కార్ డెలివరీ ఉంది. ఆ కార్ డెలివరీ కోసం ఓనర్ రాకుండా డ్రైవర్ని పంపించింది చూడండి. ఎంత పెద్దలో మనకుంటే నా హండ్రెడ్స్ ఆఫ్ ఫోటోస్ తీసుకొని వీడియో తీసుకొని చాలా మెమరీస్ గ్యాదర్ చేసుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి లేదు. సో అనమాట. సో నా వర్క్ ఏంటంటే, నేను ఎప్పుడు ఏం వర్క్ చేస్తానో ఏంది అంతా ఏముంది వర్క్, ఇది బ్లాగులు ఏమో అసలు ఇంత వర్క్ అంటుంటే బిజీ ఉన్నట్టుండే ఏమనుకుంటా. ఇదే అండి నేను చేసేది. ఇట్లా డెలివరీస్ వీడియోస్ ఉంటాయి, ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి. సో దానికి ఎడిటింగ్, దానికే ఫుల్ టైం పడిపోతుంది. సో ఇప్పటి నుంచి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్గా. సో నేను ఏదైతే చేస్తున్నానో కంటిన్యూస్గా లైక్ నా డైలీ రొటీన్ అదే, ఏదైనా కాలేజ్ ఇట్లా షూట్స్ ఉన్నా, డెలివరీస్ ఉన్నా, సో ఏదన్నా నేను ఇప్పటి నుంచి షోరూమ్ పోయినా, ఏడికి పోయినా నేను షార్ట్స్ చేస్తాను అండ్ వీడియోస్ చేయడానికి లైక్ వ్లాగ్స్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. అండ్ వ్లాగ్స్ కంపల్సరీ తీస్తాను, ఎందుకంటే నాకు చాలా డెలివరీస్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ షోరూంలో. సో ఈరోజు 2 ఉన్నాయి 11 o'clockకి. సో ఇప్పుడైతే కస్టమర్ రావట్లేడు. సో మేము సొంతంగా ఓనర్ లైక్ పోర్షే లైక్ వీళ్ళు ఉన్న స్టాఫ్ మెంబర్స్, మార్కెటింగ్ మేనేజర్ వీళ్ళతో మేము డెలివరీ వీడియో చేస్తున్నాం ఇప్పుడు. సో జస్ట్ కార్ మంచి క్లిప్స్ తీసుకొని సో వాళ్ళకి ఇస్తే వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి అవసరం ఉంటుంది. సో అట్లా. సో నేను వీళ్ళ దగ్గర ఎవ్రీ కార్ డెలివరీస్కి వీడియోస్ ఇస్తాను అనమాట, వర్క్ చేస్తాను. ఇదని కాదు, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎనీ డెలివరీ వీడియోస్ కావాలనుకుంటే టెక్స్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు, అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కాంటాక్ట్ కూడా ఉంటుంది, లేకపోతే మెసేజ్ చేయండి. సో డెలివరీ ఏమైనా ఉంటే అట్లా తీస్తాను. అది కూడా ఏదో బైక్, కార్, ఎనీథింగ్ ఏదైనా సరే, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ దిస్. సో వీడియోస్ ఇస్తాను అనమాట నేను. సో దిస్ ఇస్ మై వర్క్. సో ఛార్జింగ్ లేదండి, ఛార్జింగ్ పెట్టుకున్నా, ఒకటే ఉంది ఇది. సో ఎప్పటికైతే ఉండని ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇంకొక బ్యాటరీ ఉంది, అది సరిగ్గా పనిచేస్తలేదు, ఇది ఒకటే బ్యాటరీ ఉంది. సో వీడియో తీయాలి. సో వీడియో తీసాక మీకు లాస్ట్లో క్లిప్స్ చూపిస్తా, ఎలా వచ్చాయో ఎడిటింగ్ చేసి పెట్టి చూపిస్తా, ఓకేనా? సో ఇప్పుడే షూట్ అయిపోయింది ఒక కార్ది. సో ఈ కార్ది ఇంకా ఇప్పుడు ఈ కార్ ఉంది 11 PM. సో ఈ కార్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది. సో కస్టమర్ ఎవరు రాలేరు డెలివరీకి.
ఓన్లీ మేమే షోరూమ్తో వీడియో తీసుకొని వెయిట్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు నేను క్యాబిన్లో కూర్చొని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ నుంచి షూట్ చేసి ఛార్జింగ్ అసలు లేదు బ్యాటరీస్కి. ఇక్కడ కూడా ఛార్జింగ్ లేకుంటే కానీ పెట్టుకొని కొద్దిసేపు అండి స్టార్ట్ చేసిన బ్లాగింగ్, షూట్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు నేను బ్లాగ్ చేయాలా, ఇంకా దాంతోపాటు షూట్ చేయాలంటే ఛార్జింగ్ కుదరదు కాబట్టి సో ఐ హ్యావ్ టు అడ్జస్ట్. సో అందుకనే ఇంకా టైం ఉంది, వాళ్ళు ఇంకో 1 hour 1/2 hour ఉంది వాళ్ళు రానికి. సో అప్పటివరకు మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం. కారు చూపిస్తాను చూడండి, ఇదే కారు ఇందాక డెలివరీ అయింది. అయితే థింక్ లాక్ ఉంది అది కారు. ఇట్లా పోర్షే డోర్ లాక్ చేసినట్టున్నారు. దీని లైట్స్ చూడండి. సో ఇదైతే వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వీళ్ళు ఫ్యామిలీ వస్తున్నారట. సో వాళ్ళ ఫ్యామిలీ బ్లాగ్ ఉంటుంది. సో నేను గింబల్తో తీస్తున్నా కొంచెం, అందుకే వీడియో అడిట్ అవుతుంది. సో డోంట్ మైండ్. ఓకే అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఛార్జింగ్ లేదు అసలు, 8% ఉంది. మళ్ళా ఇది క్యాబిన్ చూడండి, కంట్రోల్ ఎస్. నా ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నా ఎక్విప్మెంట్తో ఛార్జింగ్ పెట్టిన లోపల చూపిస్తాను చూడండి. సో ఇది ఒక క్యాబిన్ రూమ్, ఆఫీస్ కావచ్చు. ఇది నా ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడ కలర్ లైట్ వచ్చిన. సో ఇది పని చేస్తలేదు, ఇంత వేస్ట్ ఉంది. సో ఇదే పెట్టినా, ఇది మినిమం ఒక 1 hour నాకు ఇది ఇచ్చిన ఛార్జింగ్ సరిపోతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి పెట్టే ఉంచిన. సో అందుకే నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, ఛార్జింగ్ ఉంది కాబట్టి. సో ఇది ఎక్కడి టైం పడుతుంది కెమెరా ఛార్జింగ్. సో అందుకని నేను ఫోన్లో తీసి పెట్టాలనిపిస్తుంది, ఫోన్లో తీసిన. చాలా కోల్డ్ లేదు గాయ్స్, గొంతులో. నైట్ చాక్లెట్ తిన్నాను, ఏం తిన్నాను అది ఐడియా లేదు, కానీ కోల్డ్ అయింది. ఇంకా చలికాలము, బైక్ మీద వచ్చా. అయ్యో ఎట్లా మేనేజ్ చేయాలని అర్థమైంది లేదా. ఇంకా తినలేను, ఆకలి అవుతుంది. షుగర్ తర్వాత తిందామంటే బయట ఏమి ఉండవు తెలిసి, ఒక్కొన్నే పోవాల్సి వస్తుంది, బోరింగ్ కొడుతుంది. ఓకే నేను అడ్జస్ట్ అయ్యి ఉండి ఇంటికి పోయి తింటలే, అందులో ప్రాబ్లం లేదు. కార్ చూడండి ఎంత పడుతుందో చూసారా. క్లారిటీ ఎట్లా వస్తుందో నాకు తెలియట్లేదు. ఫోన్ అయితే పాడైపోయింది. అటు ఇప్పుడు మ్యాక్స్ ఇంత క్లారిటీ అంతా దొబ్బేసింది, వీడియోలు తీసుకోలేదు. దీనివల్ల ప్రతిసారి కెమెరా తీద్దామంటే కుదురుతలేదు, ఇక్కడ పడితే అక్కడ గిమ్మలు పట్టుకోవడం అది కావట్లేదు. నాకు చాలా హెడ్ఏక్ ఉంది గాయ్స్, హెడ్ఏక్ ఉంది, కోల్డ్, థ్రోట్ పెయిన్. ఏం చేయాలి అర్థమవుతలేదు. సో అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది ఇట్లా. గాయ్స్ టైం సేవ్ అయింది. కస్టమర్ 11 o'clock వస్తున్నారట, బట్ దే ఆర్ కమింగ్ ఎట్ ఐ థింక్ వితిన్ 15-20 minutes. సో షూట్ జల్దీ అయిపోతుంది అనుకుంటున్నాను ఇది, ఐ థింక్. సో జల్దీ చేసుకుంటూ జల్దీ వెళ్ళిపోయి ఇంటికి తినేసి రెస్ట్ తీసుకోవాలా. నీరు ఉండట్లేదు, ఏముండట్లేదు ఈ మధ్య, నాకు ఏది బాగుండట్లేదు, కానీ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. అయినా నేను అన్నీ కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇట్లా అట్లా. సో ఏం చేయలేని ఇది. కొన్ని డేస్లో మూడ్ బాగాలేదు అసలు, బట్ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. చేయబుద్ధి కాలేదు, ఇలా ఏంది అని అర్థం కాదు నాకు. కానీ ఇంకా ఎంత గివప్ ఇచ్చినాక ప్రతి దాంట్లో ఏమో లైఫ్లో ముందుకు పోలేమని అర్థమైంది. సో ఉండాల్సిన ఎట్లా ఉంటే రావాల్సిన ఎట్లా వస్తాయి. మనం మన వర్క్ చేసుకుంటున్నాం అంతే. ఏదో ఏది ఏడికిపోదు అంతే, అదొక్కటి నమ్ముతా. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్.
సో ఇప్పుడైతే డెలివరీ ఉంది. సో డెలివరీ సూన్ అవ్వబోతుంది. ఇప్పుడైతే టైం ఏం తీసుకోవట్లేదు. ఒక 15-20 మినిట్స్లో డెలివరీ అయిపోతుంది. అది కూడా వీడియో తీసాం. సో నా సపరేట్గా బీటీఎస్ వీడియోస్ తీద్దామంటే ఎవరు లేరు తీసేటోళ్ళు. సో అది నాకు చాలా కష్టం అవుతుంది. లైక్ టు షో లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది, వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ అనేది అడ్జస్ట్ అవుతలే. ముందు మా ఫ్రెండ్స్ వచ్చిన ఎవరైనా వచ్చిన నాతో నేను బీటీఎస్ వీడియోస్ తీపించుకుంటా, నేను చేసేవి అండ్ ఎవ్రీథింగ్ ఆల్. సో ప్రస్తుతానికి ఇది డెలివరీ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు 2 వీడియోస్ కాదు, ఈరోజు 3 డెలివరీ వీడియోస్ ఏమైనా. మార్నింగ్ మా ఏరియాలో కొంపల్లిలో 1 సఫారీ వీడియో డెలివరీ అయింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పార్ష్ ఒకటి అయింది. ఇంకొక పార్ష్ డెలివరీ ఇంకోటి ఉంది. దాంట్లో కస్టమర్ రాలేడు, ఇంకో దాంట్లో కస్టమర్స్ ఇప్పుడు ఫ్యామిలీ వస్తున్నారట. సో అది షూట్ చేయాలి. ఇప్పుడు అది షూట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంక ఎడిటింగ్ చేసి ఇంకా అలా పంపించాలా. ఇది ఎట్లా చూడండి మీరే ఎంత కష్టం ఉందో. డెలివరీ వీడియోస్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఆ కస్టమర్స్కి లైక్ వీళ్ళకి అది ఒకటి నచ్చకపోయిందనుకో మళ్ళీ ఎడిట్ చేయాలి. సో చాలా ఇది ఉంటుంది కదా. సో వాళ్ళకి నచ్చేలాగా చేయాలి. ఏమైనా నచ్చకపోతే మళ్ళీ మాడిఫై చేయాలి, చేంజ్ చేయాలి, డిఫరెంట్గా ఏమైనా కావాలంటే అట్లా చేయాలి. సో మార్నింగ్ ఒక షూట్ అయిపోయింది, దాన్ని ఎడిట్ చేయాలి. వాళ్ళకి రేపిస్తాను చెప్పిన ఎట్లా అవుతుందో ఏమన్నా అవుతుంది. మన హెల్త్ సపోర్ట్ చేయాలా, హెల్తీగా ఉండాలా. జిమ్ పోతే నేను 2 మంత్స్ అయింది జిమ్ పోక, 2.5 మంత్స్ అయింది. స్టార్ట్ చేయాలి మెల్లగాని ప్రతిదీ. చాలా గ్యాప్ ఇచ్చిన ప్రతిదీ ఏం చేయకుండా. అందరు బాగానే చేస్తున్నారు, అందరు బాగానే ఉన్నారు, మనమే ఇంకా లో అవుతున్నాం. సో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మనం. సో అది. సో లెట్స్ వెయిట్ కస్టమర్స్ వచ్చే వరకు. ఐ హోప్ అది ఛార్జింగ్ జల్దెక్కి అనిపిస్తుంది, ఫాస్ట్గా ఎక్కువ. సో దాంట్లో మనం షూట్ చేయొచ్చు. అది అంతా ఓకేనా. చలో చాలా మాట్లాడింది కానీ నా దగ్గర గోప్రో లేదు. గోప్రో తీసుకుందాం అనుకుంటున్నాను, చాలా తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఐ థింక్ సో ఇప్పుడు అవ్వట్లేదు. అది తర్వాత టైం పట్టేటట్టుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది కెమెరాలో ఫోన్లో వీటిలో రికార్డ్ చేస్తాను. బట్ గోప్రో కంపల్సరీ తీసుకుంటా. సో వ్లాగ్స్ కూడా చేయబోతున్నా, మోటో వ్లాగ్స్ అట్లా, రైడ్స్ అండ్ ఆల్ దోస్. అండ్ ఈజీగా ఉంటుంది కూడా దాంట్లో వీడియోస్ చేయడానికి కూడా. నాకు చాలా కష్టం అవుతుంది పట్టుకోవడం, తీయడం. ఇట్స్ ఓకే తీయచ్చు కానీ ప్రతి దగ్గర అన్నింటిగా తీయలేక పట్టుకుని అంత పెద్ద కెమెరా ఏడికని పట్టుకోతాం బ్యాగ్. సో అందుకని ప్రస్తుతానికి ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నా. ఫ్యూచర్లో కమింగ్ డేస్లో నేను ఓ గోప్రో అండ్ సో ఐటమ్స్ కొంటా. నీకు ఎలా తెలుస్తుంది వీడియోస్ పెడతా కాబట్టి. ఇప్పటి నుంచి బ్లాగ్ చేస్తే వీడియో చేస్తారు అంటే అనుకుంటున్నారు చాలామంది. పెడితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉండాలి. నేను బ్లాగ్లో వీడియోస్ చేస్తూ ఉండాలి. కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, పార్షే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో డెలివరీ వీడియో చాలా సూపర్ ఉండబోతుంది. చాలా సూపర్ వచ్చినాయి క్లిప్స్ అయితే. సో అయితే ఎడిట్ చేసి యూట్యూబ్లో పెడతా కానీ అది కాపీరైట్ ఉంటుందో ఉండదో నాకు ఐడియా లేదు. అది కాపీరైట్ పడ్డానికి ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది నాకు. ఐ హోప్ అది కాపీరైట్ ఉండకుండా ఉండాలి. చూస్తున్నా కాపీరైట్ ఉండొద్దు, యూట్యూబ్లో పెట్టాలి. వా. సో గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 10:15 అవుతుంది. సో కస్టమర్స్ వస్తున్నారు 5 మినిట్స్లో. సో ఒక డెలివరీ వీడియో చేసినామంటే నాకు తెలిసి 11కి స్టార్ట్ అవుతాం కంపల్సరీ పక్క. సో నో డౌట్ 11 స్టార్ట్ అయినా వచ్చి 11:30, 11:45 ఇంటికి వెళ్తాం. ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని కొన్ని ఫైల్స్ అని సిస్టమ్ ఎక్కించుకొని అలా చాలా నచ్చేటట్టు మనం సెటప్ చేసుకొని రెడీ ఉన్నాం. ఓకే చలో లెట్స్ గో. సో కస్టమర్స్ రాబోతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు డెలివరీ అవుతుంది. ఒక 5 మినిట్స్లో కస్టమర్స్ వస్తారు. డెలివరీ చేసుకొని నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసరికి 11-12 అవుతుంది. ఛార్జింగ్ పెట్టింది ఇప్పటివరకు. సో అప్పటివరకు మనం క్యాంప్లో షూట్ చేసినుండే. సో నేను గింబల్లో వీడియో తీస్తున్నా. సో ఎట్లా వస్తుందో నాకు ఐడియా లేదు. ఐ డోంట్ థింక్ సో. ఎఫ్పి పెట్టినా, వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఈ కారు ఇప్పుడు డెలివరీ అవుతుంది. సో నేను గింబల్తో తీస్తున్నా, చాలా బరువు ఉంది. ఇట్లా బాధ్యత అవుతుందిలే. వచ్చారు. సో ఫైనల్లీ డెలివరీ అయితే అయిపోయింది. సో కొన్ని క్లిప్స్ చేయలేకపోయినా లాస్ట్లో. సో ఆగామంలో వచ్చేసారు, తీసుకున్నారు, చూసేసి మాట్లాడేసారు, వెళ్ళిపోయారు అంతే. సో ఆగామంలో చూసుకున్నారు.
సో అది చూసుకొని నాకు లైక్ క్లిప్స్ తీసే టైం అది లేకుండే, సో అడ్జస్ట్ చేసి కొన్ని తీసిన. సో అడ్జస్ట్ అయినంత వరకు వీడియో తీసేసి వచ్చిన క్లిప్స్తో వీడియో పెడతా యూట్యూబ్లో కూడా చూడండి, ఓకేనా. సో డెలివరీ అయితే అయిపోయింది అది. సో ఇది ఇంకొకటి ఉంది, అది రేపు పోయి ఇంటికి పోయి ఇచ్చేస్తారట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ అండ్ ఈ పోర్షే లైక్ ఈ కార్స్ ఇష్టమైన వాళ్ళు కంపల్సరీ చూడండి వీడియోస్. సో చాలా చాలా సూపర్ కార్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి కార్ కంటెంట్స్ ఎక్కువ ఉండబోతుంది, ఓకేనా. చలో లెట్స్ సీ యూ అండ్ నెక్స్ట్ వ్లాగ్, ఓకేనా. బాయ్. బాయ్.